భక్త ప్రహ్లాద 1967లో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఏవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఏవి మయ్యప్పన్ నిర్మాతగా నిర్మించిన చిత్రం. సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు. సినిమాకు తమిళం, హిందీ భాషల్లో కూడా అనువాదం చేశారు. ఈ చిత్రంతోనే రోజారమణి వెండితెరకు పరిచయం అయింది. అంతకుముందు దాకా కేవలం సాంఘిక చిత్రాలకే పరిమితమైన డివి నరసరాజు గారు రచించిన తొలి పౌరాణిక చిత్రం ఇది. 1942లో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రానికి కూడా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. మూవీలో రోజారమణి, ఎస్వి రంగారావు, అంజలీదేవి, హరనాథ్, టి కనకం, ధూళిపాల సీతారామశాస్త్రి, ఎం బాలమురళీకృష్ణ, రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి, విజయలలిత, నిర్మల, ఎల్ విజయలక్ష్మి, జయంతి, వాణిశ్రీ, వి నారాయణమూర్తి ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో తెలుసుకుందాం. మూవీలో ప్రహ్లాద పాత్రలో నటించిన రోజారమణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 65 సంవత్సరములు. మూవీలో హిరణ్యకశిపుడి పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జూలై 1974లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 86 సంవత్సరములు. మూవీలో లీలావతి పాత్రలో నటించిన అంజలీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 13 జనవరి 2014లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 86 సంవత్సరములు. మూవీలో ఇంద్రుడి పాత్రలో నటించిన ధూళిపాల సీతారామశాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఏప్రిల్ 2007లో గుంటూరులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 85 సంవత్సరములు. మూవీలో విష్ణుదేవుడి పాత్రలో నటించిన హరనాథ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1 నవంబర్ 1989లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 53 సంవత్సరములు. మూవీలో చండా పాత్రలో నటించిన రేలంగి వెంకటరామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 నవంబర్ 1975లో తాడేపల్లెగూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 65 సంవత్సరములు. మూవీలో మార్కుడు పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 ఫిబ్రవరి 2010లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో నారదుడి పాత్రలో నటించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 నవంబర్ 2016లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 86 సంవత్సరములు. మూవీలో డాన్సర్ పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 77 సంవత్సరములు. మూవీలో ఊర్వశి పాత్రలో నటించిన విజయలలిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో నర్తకి పాత్రలో నటించిన ఎల్ విజయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు
82 సంవత్సరములు. మూవీలో దిట్టి పాత్రలో నటించిన జయంతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 జూలై 2021లో బెంగళూరులో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 76 సంవత్సరములు. మూవీలో ఆచార్య పాత్రలో నటించిన వి నాగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 డిసెంబర్ 1973లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 69 సంవత్సరములు. మూవీలో పాములు ఆడించేవాడి పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 నవంబర్ 1974లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 53 సంవత్సరములు. మూవీలో పాములోళ్ళ పాత్రలో నటించిన టి కనకం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 21 జూలై 2015లో విజయవాడలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 88 సంవత్సరములు. మూవీలో తిలోత్తమ పాత్రలో నటించిన నిర్మలా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 77 సంవత్సరములు.